ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 3 తూములు వెంబడి ఉన్న రోడ్డు పూర్తిగా కోతకు గురి కావడంతో గుంతలు ఏర్పడ్డాయని గుంతల్లోకి చేరిన నీరు పంట పొలాలను ఉంచివేస్తోంది అంటూ ప్రకాశం జిల్లా ఖమ్మం రైతులు స్థానిక ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలుగు వద్ద ఉన్న 3 తూముల మరమ్మతులు చేయవలసి ఉందని డిమాండ్ చేశారు. అంతేకాక భారీ వర్షాల వల్ల తాము సాగు చేసిన పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు పూర్తిగా నష్టపోయారని వాటికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. 3 తూములో రోడ్డు నిర్మాణం చేపట్టి వెంటనే గుంతలను పూడ్చివేయాలని ఇటీవల వచ్చిన జిల్లా కలెక్టర్ను కోరామని, ఇంతవరకు వాటి గురించి ఏమాత్రం చర్యలు తీసుకోలేదని వారన్నారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి వాగు వెంట ఉన్న రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. చెరుకట్టకు సంబంధించిన ప్రెసిడెంట్లు, అధ్యక్షులు వాళ్ళు చేయాలి డబ్బులు పెట్టుకొని, సొంత డబ్బులు పెట్టుకొని, మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదు, ఆ కాలువలు ఈ కాలం నా పరిధి ఉంది, నీ పరిధి ఉంది అని చెప్పేసి వాళ్ళే అనుకుంటా మా దగ్గర మా జోలో డబ్బులు పెట్టామని కూడా అన్నారు. కానీ మేము అవి కూడా పట్టించుకోకుండా ఆఫీస్ దగ్గరలో తిరుగుతున్నాము. కనీసము మా గోడు ఎవడు వినేటోడు లేడు. ఈ పరిష్కారం చేసేది ఇరిగేషన్ వాళ్ళకే సంబంధం కాబట్టి ఇరిగేషన్ కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చినాము. కనీసం కలెక్టర్ అలుగు మొన్న కురిసిన వర్షాలకు అలుగు పొంగి నీరు ప్రవహిస్తున్నది. పక్కనే ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది రోడ్డు తెగిపోవడం వల్ల పంట పొలాల్లోకి పోయినాయి. వాగులో కంప చెట్లు, చిల్ల చెట్లు, తర్వాత పక్క ముందుకు పోతే కొంత భూమి ఆక్రమణకు గురైంది. దానివల్ల కూడా కొంత భూమి వాగుది ఆక్రమించుకొని పంట పొలాలు సాగు చేసుకున్న వల్ల కూడా నీటి ప్రవాహం లేక పక్కనే ఉన్న రోడ్డు కోతకు గురైంది. దానివల్ల పక్కనే ఉన్న మిరప తోట, అరటి తోటలు, తర్వాత బీర చెట్లు, కూరగాయలు, పళ్ళు ఇలాంటి పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి. అవి ఏవి నోటికాడికి వచ్చేది కాదు. దానివల్ల మాకు కొద్దిగా దీని గురించి ఏదన్నా సహాయం అంది. జయకృష్ణ, నాకు ఈ అలుగువాగు పక్కన పొలాలు కలవు. నాకు ఈ అలుగువాగు పారడం వలన ఈ అలుగువాగులో కంప చెట్లు ఆక్రమణకు గురి కావడం వల్ల దానివల్ల రోడ్డు కోతకు గురయ్యి అవి మా పొలాల మీద పారి గెట్లు గెనాలు అన్నీ పోయి, అరటి చెట్లు అయితే తోటలోనే పండ్లు మాగిపోయి తోలుకుపోవడానికి కూడా రోడ్లు లేక మేము